దీంట్లో పాజిటివ్ ఏమిటంటే మీరు పట్టుదల పెరుగుతుంది. ఏదైనా నేను సాధించాలి, ఏదైనా నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే తపన, తాపత్రయం మీలో బలంగా పెరుగుతుంది. 17వ తేదీ మధ్యాహ్నం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా ఒక ఊహించనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అకస్మాత్తుగా ధనం చేతికందడం గానీ, మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఇప్పటిదాకా మీరు ఏమేమి సమస్యలైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వస్తూ ఉంటాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా మీరు పోగొట్టుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, గౌరవ మర్యాదలు కానీ మరలా తిరిగి దక్కే అవకాశం ఉంటుంది. బంగారు వస్తువులు లేదా విలాసమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మరి 19వ తేదీ నుండి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే చంద్రుడు మీకు తృతీయ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సోదర సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. ఎలాంటి పనైనా సరే అవలీలగా సునాయాసంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు పొందుతూ ఉంటారు. వృత్తిపరంగా తీసుకుంటే మార్కెటింగ్ రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో కానీ ఉన్న వారికి ఒక తిరుగులేని విజయం కూడా లభించే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మీ ప్రయత్నాలకు తగినటువంటి ఫలితం లభించి మనస్సు నిండా సంతోషం నిండుతుంది. ప్రధానమైనటువంటి పరిహారాలు ఏమిటి అంటే ఖచ్చితంగా శని కుజ గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవటం, శివుడికి పంచామృతాలకు అభిషేకం చేయించడం చాలా మంచిది. ఇది ఆవేశాలు తగ్గించి శాంతిని నింపుతుంది. అలానే దక్షిణామూర్తి యొక్క ఆరాధన, మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడి యొక్క అనుగ్రహం కోసం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అనేటటువంటి జపం చేయటం చాలా మంచిది. దాంతోపాటు 2వ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానం, ఆర్థిక స్థానం కాబట్టి ఇక్కడ మీకు సూర్యారాధన చాలా మంచిది. ఆదిత్యోదయం కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఒక మాటలో చెప్పాలంటే మీనరాశి వారికి ఏప్రిల్ 15 నుంచి 17 వరకు కొంచెం ఓపికగా ఉంటే 18వ తేదీ నుంచి జీవితం ఒక సరికొత్త అదృష్టం వైపు మళ్ళుతుంది అని చెప్పాలి. మీ సహనమే మీకు రక్షణ కవచంలాగా ఉండబోతుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.